ఎక్కడికి వెళ్తున్నావు విజయ్? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? షూట్ చేసేస్తా. ఏమైంది విజయ్? నిజం చెప్పు, వాళ్ళని ఎందుకు చంపావు? నేను వాళ్ళని చంపలేదు. నువ్వే చంపావు. అసలు నువ్వు చనిపోయి మళ్ళీ మనుషుల నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? అమ్మ మంత్ర, నేను మీ నాన్న జగదీష్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. మీ నాన్నకి ఆస్తి ఉన్న అహంకారం లేదు, ఎంతో మంచివాడు. నా చదువు అభివృద్ధి అంతా వాడి దయ వల్లే. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు లేకుంటే నేను లేను. ఎవరైనా ఫ్రెండ్షిప్కి అర్థం చెప్పమంటే నేను డిక్షనరీ చూపించను, జగదీష్ని చూపిస్తాను. అంత మంచివాడమ్మా మీ నాన్న. ఐఎమ్ సారీ సార్, ఈసారి కూడా చనిపోయిన బిడ్డే పుట్టింది. ఊరుకోరు, బాధపడకు. నా బాధ పోయిన బిడ్డను గురించి కాదురా, ఆ సంగతి తెలిస్తే ప్రాణాలు వదిలేసే నా భార్య గురించి. కంగ్రాచులేషన్స్ సార్, మీకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలే. మీరు వెళ్ళి చూడొచ్చు. ఒరే జగదీష్, ఆ దేవుడు నీకు అన్యాయం చేయలేదురా. నాకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఇచ్చాడు. నీకున్న ప్రతి దాంట్లో నాకు సగం ఇచ్చావు. అలాగే దేవుడిచ్చిన 5 బిడ్డల్లో ఒక బిడ్డను నీకు ఇచ్చిన సంతోషం నాకు దక్కరా. నోర్మీరా, బిడ్డను త్యాగం చేయడం అంటే కాలేజీ ఫీజులు కట్టడమో పుస్తకాలు కొనివ్వడం కాదురా. ఫ్రెండ్కి కన్నీళ్ళు వస్తే ఖర్చీఫ్ ఇవ్వకూడదు. కష్టం పోయే వరకు వాడి పక్కనే నిలబడాలని నువ్వే చెప్పావు. ఇప్పుడు నా ఫ్రెండ్ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి. నేను వాడికి ఖర్చీఫ్ ఇవ్వను, నా బిడ్డని ఇస్తాను. కాకపోతే ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. మన భార్యలకు తెలిస్తే తర్వాత ఇబ్బందులు రావచ్చు. వాళ్ళకి స్పృహ రాకముందే డాక్టర్తో మాట్లాడి ఈ పని చేసేద్దాం. పదరా. అలా ఆ బిడ్డను తీసుకున్న జగదీష్ వైజాగ్ వెళ్ళి సెటిల్ అయ్యాడు. పాప పుట్టిన వేళ విశేషం నా వ్యాపారం బాగా పెరిగింది. కోట్లు సంపాదించాను. కానీ దురదృష్టం నా తమ్ముడు రూపంలో నాకు ఎదురైంది. వాడు చెడు వ్యసనాలకు బానిసై దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. వాడు చేసిన అప్పులన్నీ నేనే తీరుస్తూ వచ్చాను. అది అలుసుగా తీసుకుని వాడు నా ఆస్తిలో వాటా ఇవ్వమని గొడవ చేశాడు. ఇది నా కష్టార్జితం, నేను ఇవ్వనని వాడిని తిట్టి ఇంటి నుంచి పంపించేశాను. దాంతో వాడు నాతో వైరం పెంచుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు కారు యాక్సిడెంట్లో నా కూతురు అంజలి చనిపోయింది. నా జీవితం శూన్యమైపోయింది. బిజినెస్ చూసుకోవడం మానేసి నేను పిచ్చివాళ్ళ తయారయ్యాను. అప్పుడు రోజు పార్కులో ఓ వ్యక్తి కనిపించాడు. నువ్వు హాస్టల్లో ఉంటున్నావు అని పురుషోత్తం చెప్పాక నేను వెంటనే నా భార్య దగ్గరికి వెళ్ళి తన దగ్గర నేను దాచిన రహస్యాన్ని చెప్పాను. మీరు చెప్తుంది నిజమేనా అండి? మనకి 2 అమ్మాయిలు పుట్టారా? సరిపోనా?